బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ పై పోలీసుల దర్యాప్తు ముమ్మరమైంది. యూట్యూబర్స్, ఇన్ఫ్లుయెన్సర్లపై పంజాగుట్ట పోలీసులు నిఘా పెట్టారు. ఇప్పటికే 11 మంది ఇన్ఫ్లుయెన్సర్లపై కేసులు నమోదు చేశారు. మొన్న 2కి నోటీసులు ఇచ్చిన పంజాగుట్ట పోలీసులు తాజాగా మరో 6గురికి నోటీసులు ఇచ్చారు. నటి శ్యామల, రీతు చౌదరి, అజయ్, సుప్రీత, సన్నీ సుధీర్, అజయ్ సన్నీలకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. రేపు విచారణకు రావాలని ఆదేశించారు. ఇక పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ ఖాన్, హర్ష సాయి దుబాయ్కి పరారైనట్టుగా గుర్తించారు. బెట్టింగ్ యాప్స్ వెనక ఎవరున్నా వదిలేది లేదంటున్న వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్తో మా సీనియర్ కరెస్పాండెంట్ ఫేస్ టు ఫేస్. బెట్టింగ్ యాప్ వ్యవహారంపై మనతో మాట్లాడడానికి వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్, ప్రధానంగా మీరు ఇప్పుడు 11 మందిపై కేసు నమోదు చేశారు. ఈ బెట్టింగ్ యాప్ల ద్వారా ఈ సెలబ్రిటీస్ కావచ్చు, ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, ఏ రకంగా లబ్ధి పొందుతున్నారు? ఈ కేసులో ఫర్దర్ మీరు ఏం చేయబోతున్నారు? ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ 11 మంది పైన ఏదైతే కేసు నమోదైందో అది ఇంకా ఇన్వెస్టిగేషన్ ప్రాథమిక స్టేజ్లో ఉంది. వాళ్ళు ఎంత లబ్ధి పొందారు, తర్వాత వాళ్లకు బెట్టింగ్ యాప్ ఆర్గనైజర్స్కు ఎటువంటి సంబంధం ఉంది, ఇదంతా ఇంకా లోతుగా ఇన్వెస్టిగేషన్ చేసి కనుక్కోవాల్సిన విషయాలు. సార్, ఇక్కడ ప్రధానంగా వాళ్ళు టెలిగ్రామ్ ఛానల్ ద్వారా కూడా వాళ్ళు టిప్స్ ఇస్తున్నారు, కొన్ని ఫేక్ డెమోలు ఇస్తున్నారు. తద్వారా వాళ్ళు ఏదైతే ఈ యాప్కి సంబంధించిన మధ్యవర్తులు ఉంటారో వాళ్ళ ప్రోద్బలంతో ఇదంతా చేస్తున్నారా, లేదంటే ఎక్కువ డబ్బుల కోసం ఇదంతా వాళ్ళు చేస్తున్నారు? ఇది ఏదైనా ఉండొచ్చు. వాళ్ళు డబ్బుల కోసం చేస్తూ ఉండొచ్చు, పాపులారిటీ కోసం చేస్తూ ఉండొచ్చు, తర్వాత ఈ బెట్టింగ్ యాప్ ఆర్గనైజర్స్తో కుమ్మక్కయి ఇవన్నీ చేస్తూ ఉండొచ్చు. అది ఇవే అంశాలపైన ఇప్పుడు దర్యాప్తు కొనసాగుతూ ఉంది. సార్, మీరు ఇప్పుడు వరుసగా కేసులు నమోదు చేసిన తర్వాత చాలామంది బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసినటువంటి వ్యక్తులు ఇప్పుడు సే నో టు బెట్టింగ్ యాప్స్ లాంటి ప్రమోషన్స్ని తిరిగి వాళ్ళే చేస్తున్నారు. అంటే ఏ రకంగా చూస్తారు? వారిలో మార్పు వచ్చింది అనుకోవచ్చా, లేదంటే మీరు ఇప్పుడు గతంలో బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసినా కానీ కూడా ఇప్పుడు వాళ్ళు సారీ చెప్పారు కాబట్టి మీరు ఏం చేయబోతున్నారు సార్? ఇప్పుడు ఇంతకుముందు మేము తెలియకుండా ఏదో ఆన్లైన్ బెట్టింగ్ యాప్లను ప్రమోషన్ చేశాము, ఇప్పటి నుంచి చేయము అంటే అది మంచి పరిణామం అనుకుంటాను, నిజంగా వాళ్ళలో మార్పు వచ్చింది అంటే. కానీ వాళ్ళు ఇంతకుముందు ఏదో యాప్ని ప్రమోషన్ చేసి ఆ యాప్లో ఎవరో ఒక వ్యక్తి డబ్బులు ఇన్వెస్ట్ చేసి మోసపోయి ఆయన డబ్బులు పోగొట్టుకొని రోడ్డు మీదకి వచ్చి ఆస్తులు పోగొట్టుకొని విధి లేక ఆయన ఆత్మహత్య చేసుకొని ఉంటే ఆ ఫ్యామిలీకి ఎవరు జవాబిస్తారు? కాబట్టి ఇట్లాంటి ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ కూడా రాష్ట్రంలో జరిగినాయి. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఇంతకుముందు చేసిన తప్పుకి వాళ్ళు బాధ్యత వహించి న్యాయ విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుంది. సార్, అంటే ఇక్కడ పరేషాన్ బాయ్ ఇమ్రాన్తో కలిసి యూనిఫామ్ సర్వీస్లో ఉన్నటువంటి హబీబ్ నగర్ కానిస్టేబుల్ కిరణ్ గౌడ్ ఏదైతే ఈయన కూడా బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేశాడో, యూనిఫామ్స్లో ఉంటూ కూడా ఆయన కొన్ని యాప్స్ని ప్రమోట్ చేసిన ఉదంతాలు కూడా ఇప్పుడు బయటకు వస్తున్నాయి. మీరు డిపార్ట్మెంటల్ పరంగా అతనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఇప్పుడు అతనిపైన ఆరోపణ ఉంది. ఆయన ఇమ్రాన్ అనే వ్యక్తితో కలిసి కొన్ని ఆన్లైన్ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేశాడు, వీడియోలు పెట్టాడని ఒక ఆరోపణ ఉంది. అవి ఏవి వీడియోలు అనేది పరిశీలన చేసి ఎవిడెన్స్ ఉన్నట్లయితే అతనిపైన అందరిలాగా యాక్షన్ తీసుకుంటాము. అదేవిధంగా శాఖాపరమైన చర్యలు కూడా ఉంటాయి. సార్, అంటే మీరు ఈ 11 మంది పైన కేసు నమోదు చేసిన తర్వాత ఇప్పటివరకు బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేసిన వారందరిలో కూడా చాలామంది ప్రముఖ సెలబ్రిటీస్ కూడా ఉన్నారు. వారందరిలో ఒక భయం నెలకొంది. మీరు దీన్ని ఎవరైనా కంప్లైంట్ చేస్తేనే కేసు నమోదు చేస్తారా, లేదంటే సుమోటోగా తీసుకొని మన ఈ సెలబ్రిటీస్ ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, ఇంకా ప్రముఖ సెలబ్రిటీలు ఉన్నారో వారిపైన ఏమైనా చర్యలు తీసుకునే పరిస్థితి? ఫస్ట్ ఇప్పుడు పంజాగుట్టలో నమోదైన కేసు మీద మన దృష్టి ఉంది. ఆ కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తాము. అదేవిధంగా ఇంకా ఎవరైనా ఇటువంటి ఆన్లైన్ బెట్టింగ్ యాప్లను ఇల్లీగల్గా ప్రమోషన్ చేసిన ఉదాహరణలు ఉంటే ఎవరైనా సిటిజన్ కంప్లైంట్ ఇవ్వచ్చు, లేదా అటువంటివి మన దృష్టికి వస్తే అప్పుడు సోమోటోగా కూడా కేసు చేయాల్సిన అవకాశము చట్టంలో ఉంది. ఇప్పుడు ఐపీఎల్ సీజన్ కూడా వస్తుంది కాబట్టి మనము ఇటువంటి ఆన్లైన్ బెట్టింగ్ యాప్లపైన చాలా కఠినమైన చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. ఇది బెట్టింగ్ యాప్లను ఎవరు ప్రమోట్ చేసినామని ఖచ్చితంగా వారిపైన కఠిన చర్యలు తీసుకుంటాం. ఇప్పటివరకు బెట్టింగ్ యాప్ల ద్వారా చాలామంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. కాబట్టి ఎవరైనా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కానీ సెలబ్రిటీల ముసుగులో ఇలాంటి బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామన్నటువంటి విషయాన్ని మాత్రం వెస్ట్ జోన్ డీసీపీ స్పష్టం చేస్తున్నారు. కెమెరామెన్ సాయితో రంజిత్, TV9 హైదరాబాద్.